ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల కాలంలో జనసేన పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే 21 స్థానాల్లో ఎమ్మెల్యే స్థానాల్లో 21 స్థానాల్లో పోటీ చేశారు. 21 స్థానాల్లో కూడా వాళ్ళు విజయం సాధించారు. విజయం సాధించారు తర్వాత ఎక్కువ మంది ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వీళ్ళందరి మీద కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇసుక, మట్టి, గ్రావెల్ ఇటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జోక్యం చేసుకుంటున్నారనే వాదన వచ్చింది. మొన్న మధ్య మనకి గుర్తుండే ఉంటుంది. దేవినేని ఉమ్మగారును పోలవరం నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి కర్రాటం రాంబాబు గారి మధ్య ఫోన్ సంభాషణ దాదాపుగా సంవత్సరంలోనే 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి గురించి అని ఒక వాదన, ఒక ఫోన్ కాన్వర్సేషన్ మనం విన్నాం. తాజాగా 15 నెలలు పూర్తయిన నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం కేంద్రంగా 3 రోజులు ఒక సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులందరితో కూడా ఏడాదిలో దాదాపుగా అంటే ఏడాది గడిచిన 15 నెలల్లో మనం సాధించిన ప్రగతి ఏంటి, ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఏ విధమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాధించినటువంటి ప్రగతి ఏంటి అనే దాని మీద పూర్తిగా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశం 3 రోజుల పాటు కూడా పవన్ కళ్యాణ్ గారు వివిధ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి దిశానిర్దేశం చేయటం, ఎవరైనా కట్టుతప్పి ఎక్కువగా అంటే 1-2 సార్లు చెప్పినప్పటికీ కూడా వినని వారికి కొంత ఘాటుగానే ఆయన చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తోంది. అయితే వీటన్నిటి వ్యవహారం వెనుక కూడా పార్టీని ముందుకు నడిపించాలి, ఖచ్చితంగా పార్టీ కొన్నేళ్ల పాటు సుస్థిరంగా రాజకీయం చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా ఆ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో చాలా వరకు మార్పు రాలేదు. మార్పు రాకపోవడం సరికదా, ప్రధానంగా దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా వాళ్ళ వ్యవహారం మారింది. చాలా వరకు ఎమ్మెల్యేలు మా పార్టీ మీటింగ్ అయిన తర్వాత కూడా అదే పద్ధతిని, అదే పందాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మరోవైపు తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక నీరసం అంటే ఒకలాంటి నిస్తేజం కేడర్లో అలుముకుపోయి ఉందనేది వాదన జరుగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ ఏదైతే పెట్టారో విశాఖపట్నంలో, ఈ మీటింగ్ కేంద్రంగా తమలో ఉన్నటువంటి నిస్తేజాన్ని, తమలో ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత భావం ఉందో పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద కొంతమంది బయటపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాటిని ఎక్కడా కూడా పట్టించుకోలేదనేది పార్టీ శ్రేణులు చెప్తున్నారు, అంతర్గతంగా చెప్తా ఉన్నమాట. దీనికి ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాకు సంబంధించి కొన్ని నామినేటెడ్ పదవులు ఆశించే వారి సంఖ్య చాలా పెద్ద లిస్టే ఉంది. ఓ పక్కన జనసేన ఖాతాలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆ పదవులు ఆశిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా చర్చించుకుంటే కూడా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, దీనికి సంబంధించి మెట్ట ప్రాంతం అంటే పెద్దాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడు తుమ్మల బాబు, ఆయనకి ఈ పదవి ఇచ్చారు. కూడా ఇచ్చిన తర్వాత ఆయన ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్గా కూడా కొనసాగుతున్నారు. కూడా పదవి ఆయనకి ఇచ్చిన తర్వాత మరోసారి డీసీసీబీ పదవి కూడా ఆయనకే కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆయన 2 పదవులు కొనసాగిస్తున్నారు. దీంతో పాటు పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా, జనసేన పార్టీకి సంబంధించి కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. సో ఒకే వ్యక్తికి ఇన్ని పదవులు ఇవ్వడం వల్ల కొంత కేడర్లో నిరుత్సాహం కనిపిస్తూ ఉంది. ఆయనకి ఇవ్వాల్సినటువంటి పదవి ఏదైనా ఉంటే ఆయనకి కరాఖండిగా ఒక పదవి డీసీసీబీ చైర్మనా లేదంటే కూడా చైర్మన్, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఆయనకి కట్టబెట్టి 2వ పదవిని తీసుకోవాలి. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పదవులు అంటే పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ అది ఓకే, అంటే కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాధ్యతలు కూడా మరొక వ్యక్తికి అప్పజెప్పాలి అనేది, అంటే ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పార్టీ అధినేత లేదంటే నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారికి ఈ విషయాలన్నీ చెప్దామని పార్టీ క్యాడర్ అంతా కూడా భావించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ చర్చ ఎక్కడ వచ్చిందా రాలేదా అనేది కూడా పెద్దగా ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే పార్టీ శ్రేణులతో 1-to-1 మాట్లాడే పరిస్థితి ఎక్కడా లేదు. కానీ వన్ సైడెడ్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పదలుచుకున్నారో మొత్తం అంతా కూడా చెప్పేసి ఆయన 3 రోజుల పాటు సమావేశాల తర్వాత మళ్ళీ మరోసారి మంగళగిరి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం చర్చ జరుగుతుందో ఈ మీటింగ్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పిఠాపురం సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి కొంతమంది క్రియాశీలక నాయకులు, కార్యకర్తల్ని అమరావతి పిలిపించుకున్నారు. అమరావతి పిలుచుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఒక రోజంతా కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ తెలుగుదేశం అంటే పిఠాపురం నియోజకవర్గంలో కావచ్చు, మిగతా నియోజకవర్గాలు కాకినాడలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో కావచ్చు ఉన్నటువంటి సమస్యల మీద ప్రధానంగా ఆయన దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యని కూడా ఆయన
పార్టీ శ్రేణులతో మాట్లాడిన తర్వాత దీని మీద అత్యుత్సాహంగా ఎవరు ముందుకు వెళ్ళకండి. అంటే ప్రధానంగా చెప్పుకుంటే పార్టీకి సంబంధించి తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒకరికి పడే పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరంటే ఒకరికి పడట్లేదు. దీంతోనే వర్మగారి విషయంలో కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇతర నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల విషయంలో కానీ పెద్దగా జోక్యం చేసుకోవద్దు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళండి. మీ పని అది పార్టీ కార్యకర్తలకు సంబంధించి మీకు పార్టీ చెప్పిన బాధ్యతలు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి మీరు పథకాలు లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు లేదంటే అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎవరికి వారే చేయండి. దీనికోసం కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మీడియాకి ఎక్కాల్సిన అవసరం లేదు, రచ్చ చేయాల్సిన అవసరం లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు చాలా పక్కాగా పార్టీ శ్రేణులకు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశం అంటే మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పదవులకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న నాయకులందరూ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాని మీద పార్టీ అధినాయకత్వం పెద్దగా స్పందించలేదు అనే వార్త కూడా తెలుస్తూ ఉంది. మరి ఒకే వ్యక్తికి ఇన్ని పదవులు కట్టబెట్టడం వల్ల పార్టీ ఏ ప్రయోజనాలు ఆశిస్తుంది, మిగతా క్యాడర్ అంతా కూడా ఎంత అసంతృప్తితో ఉన్నారు అనే ఒక వ్యవహారం కూడా పార్టీ అధిష్టానం గుర్తించాల్సి ఉంటుందనేది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు లేదంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత మదన పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీని మీద పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? మీ కామెంట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.